పూర్వ ఫల్గు నక్షత్రం వాళ్ళకి ట్రై చేయకుండానే అటెన్షన్ అనేది వస్తుంది, వాళ్ళకున్న అట్రాక్షన్ వల్ల. అందరికి నమస్తే అండి. మీ జన్మ నక్షత్రం, మీ జన్మరాశి మీకు తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కమెంట్స్లో పెట్టండి, చూసి చెప్తాము. సో పూర్వ ఫల్గు నక్షత్రం సింబల్ వచ్చేసి ఉయ్యాలని సూచిస్తుంది, లేదా ఒక రాయల్ బెడ్ని సూచిస్తుంది. సో పూర్వ ఫల్గు నక్షత్రం వాళ్ళు మిగతా సింహరాశి నక్షత్రాల కంటే కొంచెం భిన్నంగా ఉంటారు. వీళ్ళు రిలేషన్షిప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ సెన్సిబుల్ కూడా ఉంటారు. వేరే వాళ్ళకి ఏదైనా రిలేషన్షిప్స్ ఇష్యూస్ వస్తే కూడా వీళ్ళు ముందుండి సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ పూర్వ ఫల్గు నక్షత్రంలో గ్రేటెస్ట్ అంటే ఫేమస్ సింగర్స్, డాన్సర్స్, ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ పూర్వ ఫల్గు నక్షత్రం ఒక లైమ్ లైట్కి తీసుకొచ్చే నక్షత్రం. అంటే ఆర్ట్ ద్వారా, అంటే కళల ద్వారా లైమ్ లైట్కి తీసుకొస్తే. అందుకనే పూర్వ ఫల్గు నక్షత్రంలో ఎవరైనా పుడితే చిన్నప్పుడే వాళ్ళకి కొంచెం ఆర్ట్ పట్ల లేకపోతే కళల పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచాలి, ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ జాతకంలో వచ్చేసి శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఒకవేళ శుక్రుడు శుభుడై కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటే మాత్రం వీళ్ళు చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు, లగ్జరీకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ శుక్రుడు షష్టాష్టమాల్లో పాపిగా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి అడిక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఎక్కువ క్రిటిసిజంని కూడా తీసుకోలేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇట్లాంటివి ఉంటే వీళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉత్తర ఫల్గుణ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే.